రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో వడ్డీ లేని రుణాల పంపిణీ చేసిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో వడ్డీ లేని రుణాల 16 కోట్ల రూపాయలు మంజూరు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండలాలకు చెరో కోటి రూపాయల వడ్డీ రహిత రుణాలను విడుదల చేసినట్లు చెప్పారు. సంఘాలకు 2 కోట్ల చెక్కులను మహేశ్వరం, కందుకూరు సంఘాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు భారీగా పాల్గొన్నారు. అసెంబ్లీలో కూడా ఒకసారి నేను అడిగాను ముఖ్యమంత్రి గారికి, మన దగ్గర 4th సిటీ అంటున్నాం కదా, ఫ్యూచర్ సిటీ అంటున్నాం. ఒక 100 ఎకరాలు మా డాక్టర్ గ్రూప్ వాళ్ళకి అలాట్ చేయండి ల్యాండ్. ఆ 100 ఎకరాలలో మా వాళ్ళు ఒక 1/2 ఎకరా, 1 ఎకరా, 1/2 ఎకరా ఇవ్వండి. ఇస్తే మా వాళ్ళు చిన్న యూనిట్ తయారు చేసుకుంటారు. ఇంట్లో చిన్న ఇల్లు ఉంటాయి కాబట్టి ఇంట్లో పెట్టుకునే రాదు. చిన్న చిన్న యూనిట్ తయారు చేసుకొని చిన్న పారిశ్రామికవేత్తలు ఎదిగి మెల్లిమెల్లిగా పెద్దగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సెన్స్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేసి దాంట్లో పెట్టుకోగలిగితే మా మహిళా సోదరులు కూడా అద్భుతాలు సృష్టిస్తారు. కాబట్టి ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పాను. ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వంలో ప్రెజర్ తీసుకొస్తాను. ఎందుకంటే మన నియోజకవర్గంలోనే ఉంది ల్యాండ్, పోలడంతో 14,000 ఎకరాల భూమి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా వెనుకబడి మీరందరూ కూడా మెల్లిమెల్లిగా ఆలోచన వస్తుంది, అనుభవం వస్తుంది. కాబట్టి తప్పకుండా అది కూడా ఆలోచించే ప్రయత్నం చేద్దామని కూడా మీకందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీకు ఎవరికైతే వడ్డీ పడుతుందో మీకందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మీరు కూడా మీ గ్రామంలో గ్రామ సమాజ ఆధ్వర్యంలో ఏ సంఘం అయితే వీక్ ఉందో, ఎందుకు వీక్ ఉంది, ఏం జరుగుతుంది, వాళ్ళకు ఏం సాయం అందించాలనేది ఫైన్ వేయడమే పరిష్కారం కాదు. దాని వెనకాల ఏముంది కారణం అనేది తప్పకుండా మీరు మాత్రమే చూడగలుగుతారు, మీరు మాత్రమే చెప్పగలుగుతారు. బయటకు వచ్చిన మేమందరం అప్పటికే కొద్దిసేపటికే మాట్లాడిపోతాం. కానీ మీరు ఆ సంఘంలో ఉన్న సభ్యుల పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అని మీరు అడగలుగుతారు. కాబట్టి ఆ రిపోర్ట్ కూడా దయచేసి వాళ్ళకి ఇవ్వండి. దానికి సంబంధించిన సహకారం తప్పకుండా ప్రభుత్వం